50 సర్వే నంబర్లో అక్రమ కట్టడాలు వెంటనే, కార్మికులకు న్యాయం వెంటనే, అర్హులైన కార్మికులకు న్యాయం వెంటనే. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ధర్మవరం పట్టణంలో 650/2 ఈ యొక్క ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమిని ఎలక్ట్రానిక్ ప్లంబర్స్ కార్మికులు కేటాయించడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల కిందటి నుండి మరి ఆ భూమి ఆ యాజమాన్యము ప్రభుత్వానికి మధ్య కొన్ని కోట్లు నడవడం వల్ల అది యొక్క పట్టాల విషయంలో మరి రెవెన్యూ అధికారులు డిలే చేశారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కోర్టు ఆ యాజమాన్యము ప్రభుత్వం అంతా కూడా కలిసి పట్టాలు ఇవ్వాలనేసి ఉద్దేశంతో మరి కార్మికుల పట్టాలు ఇవ్వాలనేసి ఇవ్వడం జరిగింది. ఆ పట్టాల విషయంలో రెవెన్యూ అధికారులు సాక్షాత్తు మరి దొంగ పట్టాలు సృష్టించుకొని మళ్ళీ నిర్మాణం చేపడుతున్నారనేసి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇవాళ ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్ గారు గుడ్ మార్నింగ్ అంటూ ధర్మవరం చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నామనేసి చెప్తున్నారు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు 650/2లో 1000 కోట్ల రూపాయల యొక్క భూమిని ఇవాళ దొంగ పట్టాలో తీసుకొని మరి బిల్డింగులు భవంతులు నిర్మిస్తా అంటే మీరు అవి చూసి చూడనట్లు అవలంబిస్తున్నారు. ఇవాళ ధర్మవరంలో పేదవాడు 1 సెంటు 2 సెంట్లు మరి బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా మీ పర్మిషన్ కావాలన్నవారు ఈరోజు కోట్ల రూపాయల భూమిని అన్యక్రాంతం చేస్తా అంటే మీరు మౌనంగా ఉన్నారంటే మీకేమైనా ముడుపులు అందాయా? ఇవాళ టీపీఓ గారు ఇవాళ ఫ్లెక్సీ కడితేనే ధర్మవరంలో మరి ట్యాక్స్ కట్టాలనే పరిస్థితుల్లో మరి టీపీఓ గారు అవలంబిస్తున్నారు. ఇవాళ కోట్ల రూపాయలు భూమిని అన్యక్రాంతం చేస్తున్నా కానీ ఇవాళ టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లేకున్నా కూడా భవంతులు నిర్మిస్తున్నా కూడా మరి మున్సిపాలిటీ అధికారులకు నిమ్మకు నీరెత్తి మరి కళ్ళున్న కబోదులుగా అవలంబిస్తున్నారంటే ఇవాళ ధర్మవరంలో అధికార యంత్రాంగం మరి చుట్టూ పేదవాళ్ళ చుట్టూ కాకుండా ధనికుల వైపు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి పనిచేసే పద్ధతిలో అధికార యంత్రం అంతా పనిచేస్తుందనేసి దీన్ని బట్టే నిదర్శనం అవుతోంది. ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇవాళ టీపీఓ గారు వెంటనే స్పందించి ఏవైతే అక్రమ నిర్మాణాలు జరిగినాయో వాటిని 650/2లో వాటిని వెంటనే తొలగించాలనేసి ప్లంబర్స్ కార్మికులుగా భారత కమ్యూనిస్ట్ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోపెట్టే పద్ధతిలో దగ్గరలో ఉంటాయనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.